ప్రభుత్వ భూములు రక్షించేందుకే పనిచేస్తున్నామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో వివిధ స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వారికి చెరువుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఏడాదిగా హైడ్రా చేసిన పనులను వివరించారు అధికారులు. చెరువులు నాలాల కబ్జాలను నిరోధించేందుకు హైడ్రా పనిచేస్తుందని ప్రజలు సపోర్ట్ చేయాలని కోరారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇరిగేషన్, మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారాలను ప్రభుత్వం హైడ్రాకు కేటాయించిందన్నారు. రవీంద్ర భారతిలో హైడ్రా మొదటి వార్షికోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు రంగనాథ్. వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. So, evadi sottu kaadu. Indaga one of the child was mentioning, this is our property. This is the property that has to be inherited by us. So this is your property, and we have to give it to you in a safe way. So this is what is called sustainable development, isn't it? So ఇది మా ఆస్తులు మాకు ఇవ్వాలి అనేటటువంటిది పిల్లలు అడుగుతున్నారంటే గనక I feel అది దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి హైడ్రా ఇన్స్టిట్యూషన్ అనేది ఉంటాను. పెద్ద ఎత్తున హైడ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు స్కూల్ స్టూడెంట్స్. విద్యార్థి దశలోనే చెరువులు, కుంటల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో హైడ్రా కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 32 స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సోషల్, ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ ఉండాలన్నారు ఫిల్మ్ డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్. అక్కడ కొంచెం నీళ్లు ఉందంటే నాకు అది కావాలి, కొంచెం ల్యాండ్ ఉందంటే నాకు కావాలి, సరిపోదేమో అని ఒక చిన్న భయం. But I think Hydra is here to assure all of us that Mother India is enough for all of us. Greed shouldn't be the main thing. And I think population density ni manam atla chudakunda, we should think that Mother India has lot more helpers. If we feel that we are all here, more hands to help the country, I think we can develop further and show the world a better way. And I think Hydra is the inception of that thought. ఏడాదిలో హైడ్రా చేసిన కార్యక్రమాలను వీడియో ప్లే చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు అధికారులు. 86 చోట్ల ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవగా 123 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు హైడ్రా అధికారులు. ఆక్రమించిన ప్రభుత్వ భూముల విలువ 6,858 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేసింది హైడ్రా. 20 చోట్ల ఆక్రమణకు గురైన నాలాలకు మోక్షం కల్పించింది హైడ్రా. 74 చోట్ల రోడ్డుపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించగా 218 ఎకరాల్లో రోడ్లను పునరుద్ధరించింది. నగరంలో 360 లేక్ ఆక్రమణలను గుర్తించి చర్యలు తీసుకుని 133 ఎకరాలను కాపాడగా వీటి విలువ 3,106 కోట్ల రూపాయలుంటుందని తెలిపారు హైడ్రా అధికారులు. రవీంద్ర భారతిలో హైడ్రా వినియోగించే వస్తువుల ఎగ్జిబిషన్ నిర్వహించారు అధికారులు. హైడ్రా సిబ్బంది సేఫ్టీ మెజర్మెంట్స్ కు తీసుకునే చర్యలను విద్యార్థులకు వివరించారు డిఆర్ఎఫ్ సిబ్బంది. మరోవైపు సేవ్ వాటర్, చెరువుల పరిరక్షణపై మోడల్స్ తయారు చేసి రంగనాథ్కు వివరించారు విద్యార్థులు.